ఈ భారీ విమానం భోగాపురంలో మొదటిసారి ల్యాండ్ అయిన క్షణం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో ఒక కొత్త యుగానికి నాంది పలుకుతుంది. ఇది కేవలం ఒక ప్రయాణికుల విమానం కాదు, ఇది ఒక ఎగిరే ఆర్థిక వ్యవస్థ. ఒకే ట్రిప్పులో 150 మెట్రిక్ టన్నుల సరుకును ప్రపంచంలో ఎక్కడికైనా చేరవేయగలదు. భోగాపురం కార్గో హబ్ గా మారడం వల్ల ఉత్తరాంధ్ర ఆర్థిక చిత్రం ఎలా మారుతుందో ఈ 5 రంగాలలో చూద్దాం. ఉత్తరాంధ్ర అంటే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఆర్థిక వ్యవస్థకు ఆక్వాకల్చర్, చేపల, రొయ్యల సాగు మరియు ఫార్మా పరిశ్రమలు గుండెకాయ లాంటివి. ప్రస్తుతం వైజాగ్ పరిధిలో దాదాపు 300కు పైగా ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఏటా 30,000 కోట్లకు పైగా ఫార్మా ఉత్పత్తులు ఇక్కడి నుండి ఎగుమతి అవుతాయి. కానీ ఈ ఉత్పత్తులు రోడ్డు మార్గంలో హైదరాబాద్కు వెళ్లి అక్కడి నుండి ఎయిర్ కార్గో ద్వారా ప్రపంచానికి చేరుకునేవి. ఇప్పుడున్న ఈ ప్లాన్ ప్రకారం రోడ్డు రవాణా ఖర్చు 30 నుండి 40% తగ్గుతుంది. ఫుల్ వీడియో లింక్ కామెంట్ బాక్స్ లో ఉంది. అలాగే ప్లే బటన్ క్లిక్ చేసి కూడా చూసేయండి.